ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. గత వారం అంతా మీ రెక్కల చాటు దాచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయుష్ పొడిగించి మరొక ఆదివారం లెక్క తీసుకొచ్చే ప్రభా, మీకు స్తోత్రములు. కేవలం మీ కృప చేతని మేము తరకు జీవించున్నాం. అందుకొరకు మిమ్మల్ని గణపరుస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మిమ్మల్ని గురించి పాడటానికి మమ్మల్ని అభిషేకించండి తండ్రి. మా నోట మిమ్మల్ని గురించినటువంటి స్థుతి గీతము ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ అధ్యక్షతన సమస్తం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా అంగలార్పును నాట్యముగా మార్చిన అద్వితీయుడవు, నన్ను జీవజలముల బుగ్గ ఎద్దుకు నడిపించిన నా జీవాధిపతి, మాటతో సృష్టినంతా కలుగజేసిన సృష్టికర్తవు, మారని మాట తప్పని దేవుడవు, నిత్యము నేను స్తుతించిన సమస్తము నీకిచ్చిన నీ రుణము తీర్చలేను, నీ త్యాగము మరువలేనయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు. రాజా 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 రాజాధిరాజువు నీవు,
సరిపోయినవాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మాటతోనే సృష్టినంతా కలుగు చేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగు చేసిన పూజ్యుడా, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. తల్లి గర్భంలో నే ఏర్పడకముందే నన్ను ఎరిగితివి, గర్భము నుండి బయటకు రాకముందే నన్ను ప్రతిష్ఠించితివి. నా పట్ల నీ ప్రేమ, నీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. మానవ మాతృనిగా అనేక సార్లు నీ చేయి వదిలి పడిపోయినప్పుడు నీవు నన్ను విడిచిపెట్టలేదు. కృపతో నన్ను వెంటాడి నిలువబెట్టావు. నీ కోల్పోయినదంతా మరలా ఇచ్చావు. రెట్టింపు ఆత్మీయతను అనుగ్రహించిన నీ యందే ఆనందిస్తున్నా. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితిలో, కలనా నీ చెప్పగలనా, గాయనా నీ దాయగలనా, గలనా నీ చెప్పగలనా, గాయనా నీ దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, కలనా నీ చెప్పగలనా, గాయనా నీ దాయగలనా, కలనా నీ చెప్పగలనా,
పోషించితినా నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేనిది తిరివే దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుకొండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన అన్ని నామల కంటే హెచ్చైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి మేము గణపరుస్తున్నాం. చదువుకున్న వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని నూతనపరచండి. ప్రభువా, మీ వాక్యం ద్వారా మా అంతరంగంలో విశ్వాసాన్ని కలిగించండి. మా ఆత్మకు బలం దయచేయండి, శక్తి దయచేయండి. మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకునే కృప దయచేయండి. మా ఆత్మ దేహాలు మీకే సమర్పించుకుంటూ మీ బలిష్టమైన జీవముల హస్తాలకు అప్పచెబుతూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఈ భాగంలో సుంకరులు పాపులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనతో కలిసి ఉన్నారు. ఇది శాస్త్రులు పరిశీలన చూచారు. యూదుడై ఉండి ఈయన వాళ్ళతో కలుసుకున్నాడు ఏమి అని సణుక్కున్నారు. వాళ్ళు సణుక్కున్నారంట. కానీ ప్రభు వచ్చిన ఉద్దేశం వేరు. ప్రభు ఎవరో అనే సంగతి వారికి తెలియదు. ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చాడని వాళ్ళకి శాస్త్రుల పరిశీలనకి తెలియలేదు, అర్థం కాలేదు. మరి సుంకరులు పరిశీలన అర్థం చేసుకున్నారు. కనుకని ఆయన దగ్గరకు వచ్చి వాక్యం వింటున్నారు. అంతేకాకుండా ప్రభు కూడా వారితో కలిసి భోంచేస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా సణుక్కున్న సంగతి ప్రభు గ్రహించి వాళ్ళకి 3 ఉపమానాలు చెప్పారు. మొదటి ఉపమానము తప్పైన గొర్రె, రెండవ ఉపమానము తప్పైన నాణ్యం, మూడవ ఉపమానం తప్పైన కుమారుడు. ఈ తప్పైన గొర్రెకు జీవం ఉంది, విలువ ఉంది, జ్ఞానం లేదు. తప్పైన నాణ్యానికి జీవం లేదు, జ్ఞానం లేదు, విలువ ఉంది. తప్పైన కుమారుడికి జీవం ఉంది, విలువ ఉంది, జ్ఞానం ఉంది. ఇలాగూ ప్రభు వారికి ఉపదేశించాడు. మరి శాస్త్రులు పరిశీలు ఆ దినాలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, కానీ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. కాపరి గొర్రెను వెతుక్కుంటూ పోయాడట. 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే మౌనంగా ఉంటాడా? 99 గొర్రెలను అడవిలో వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళి తిరిగి సంపాదించుకొని తెచ్చి తన స్నేహితులతో అందరిని పిలిచి వాళ్ళతో సంతోషిస్తాడంట. అలాగూ నాణ్యం 10 నాణ్యాలు ఉంటే ఒక నాణ్యం తప్పిపోతే ఆమె దీపం వెలిగించి ఇల్లుడ్చి శ్రద్ధగా వెతికి దాన్ని కనుగొన్నప్పుడు తన చెలికెత్తలను పిలిచి వాళ్ళతో కూడా సంతోషిస్తుంది. తప్పైన గొర్రె విషయమై కాపరి సంతోషించినట్టు, తప్పైన నాణ్యం విషయమై ఆ స్త్రీ సంతోషించినట్లు
మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఎంతో సంతోషం పరలోకంలో. మరి తప్పైన కుమారుడి విషయంలో ఏమిటి అని మనము చూడాలి. ఒక యజమానుడికి 2 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడు చిన్నవాడు, 2 కుమారులు. ఈ చిన్న కుమారుడు గారాబంగా పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు తనకు శరీర కోరికలు పెరిగినాయి, మనసు యొక్క కోరికలు పెరిగినాయి. ఇవి తీర్చుకోవాలంటే ఆస్తిలో భాగం ఇమ్మని కోరుకున్నాడు. ఎన్నో విధాలు చెప్పుకుంటాడు, వద్దునైనా. చివరికి కాదు, ఇవ్వాల్సిందే ఇచ్చాడు. అదంతా సంపాదించుకొని దూరదేశం పోయాడు. వాక్యాలు మనం చూస్తే అతను తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. దుర్వ్యాపారం భయంకరమైన పరిస్థితి. చిన్నతనంలో బిడ్డలకు డబ్బులు ఇచ్చి పాడు చేయకూడదు. మనం బిడ్డలు పెంచేటప్పుడు బిడ్డల అవసరాలు మనం తీర్చాలి. అంతేగాని డబ్బులు అడిగినప్పుడల్లా మనం ఇవ్వటము అది క్రమం కాదు, పద్ధతి కాదు, ఇవ్వకూడదు. అట్లా ఇవ్వటం నేర్పిస్తే ఇవ్వలేనప్పుడు ఇక ఆ బిడ్డ మన కంట్రోల్లో ఉండడు, తిరగబడతాడు, ఏదైనా తీసుకెళ్తాడు, ఏదైనా వస్తువులు అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక చిన్నతనంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. బిడ్డలకు భయం పెట్టాలి, శిక్ష విధించాలి. ఎంతవరకు శిక్ష ఇవ్వాలో అంతవరకు శిక్ష ఇవ్వాలి, చక్కగా పెంచాలి. ఈ బిడ్డ ఇష్టానుసారంగా పెరిగిపోయినాడు, ఆస్తి తీసుకున్నాడు, అంతా డబ్బంతా తీసుకుని దూరదేశం వెళ్ళేటప్పుడు ఘనంగా గౌరవంగా వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఎంతోమంది స్నేహితులు కలుసుకున్నాడు, ఎంతోమందితో కలిసి జల్సాలు చేశాడు. ఇంకా ఎన్నెన్నో పనికిమాలిన పనులు, రోత పనులు చేసి ఉంటాడు. ఎంతో స్నేహితులు, ఎన్నో కుటుంబాలు తనకు బాగా పరిచయం అయి ఉంటాయి. కానీ తన దగ్గర డబ్బు అయిపోయింది. ఒకప్పుడు నా స్నేహితులే కదా అని ఇంటికి పోయి ఉంటాడు. తలుపులు మూసేశారు, ఏ తలుపు కూడా తనకు తెరవలేదు. వీధిలో పడ్డాడు. తిరిగి ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. అంతే. ఇక ఏదైనా పని చూసుకోవాలి ఆహారం కోసం. ఒకరి దగ్గరికి వెళ్తే పందుల దగ్గర బొమ్మన్నాడు. పందులు ఎప్పుడు ఊళ్ళో పెంచరు, ఊళ్ళో ఉండనివ్వరు. ఎక్కడో పొలాల్లో ఉంటాయి. వాడి దగ్గర పడ్డాడు. ఇక ఊరికి దూరంలో, మనుషులకు దూరంలో ఈ యొక్క యవనస్తుడు ఉన్నాడు. స్నానం లేదు, బట్టలు లేవు, చినిగిపోయినాయి, తల వెంట్రుకలు పెరిగిపోయినాయి. ఎంతో అసహ్యమైన పరిస్థితికి వచ్చేసాడు. పొందులు తినే పొట్టు తినటానికి ప్రయత్నించాడు, కానీ అది వాడి వల్ల కాల. పొట్టు ఒక పూట తింటాడు, మరి రెండో పూట తింటే తినలేడు. అసలు పందుల దగ్గరనే పడుకోవాలి. అప్పుడు తనకు బుద్ధి వచ్చిందంట. 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీద నీ కుమారుని అనిపించుకుని యోగ్యుడు కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. నేను తండ్రి దగ్గరకు పోతాను, ఆకలేస్తుంది, ఆకలితో బాధపడుతున్నాను, చచ్చిపోతున్నాను, భలే కష్టంగా ఉంది. మా నాన్న ఎంతో ప్రేమగా చెప్పాడు, ఎన్నో మంచి మాటలు చెప్పినాడు, వినలేదు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు దర్శించినాడు. ఒక్కసారి తన కనులు తెరిచినాడు, తన ఆత్మ బ్రతికింది. ఇప్పుడు పరలోకానికి విరోధంగా తప్పు చేశాను, దేవునికి విరోధంగా తప్పు చేశాను. దావీదు తప్పు చేసినప్పుడు 51వ కీర్తనలో మనం ఒక మాట చూస్తాం. 4వ వచనం, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. ఇది నిజమైన పశ్చాత్తాపం. ఎవరినైనా మనం తిట్టినప్పుడు సారీ బ్రదర్ అంటాం. ఒకవేళ ఎవరితో మనం బాధపరిచినప్పుడు సారీ అమ్మ, సారీ అక్క, సారీ అంటే అంటాం. కానీ దేవునికి విరోధంగా చేసిన మన సంగతి మర్చిపోతాం.
మనుషుల దగ్గర తప్పు ఒప్పుకుంటాం, కానీ దేవుని దగ్గర మనం తప్పు ఒప్పుకోవాల్సింది మొదట దేవుని దగ్గర. ఇప్పుడు దావీదు ఎంతగా ఆలోచించాడంటే, దేవా, కేవలము నీ ఎదుట నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నీకు ఇష్టంగా పని నేను చేశాను ప్రభువా. సహజంగా మానవులైతే ఇంకోరైతే నేను ఉరియాకు విరోధంగా తప్పు చేశాను అని ఉండాలి. అలా నీకు విరోధంగా తప్పు చేశాను కనుక దేవుని బిడ్డలుగా మనం ఏ చిన్న పొరపాటు చేసినా, దేవా నువ్వు నన్ను చూస్తున్నావు, గమనిస్తున్నావు, నీకు విరోధంగా ఈ మాట అన్నాను, నీకు విరోధంగా పోగొన్న చోటుకు పోయాను, నీకు విరోధంగా ఇలా ప్రవర్తించాను అని ఒప్పుకోవటం ఎంత శ్రేష్టమో, ఎంత మంచిదో. దావీదు చక్కని ఉదాహరణ. ఈ బాబు లేక ఈ యవనస్తుడు ఇప్పుడు పాపం ఒప్పుకుంటున్నాడు, పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశానని. ఈ పరలోకం ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే, దైవ సంబంధమైన జ్ఞానం కలిగినప్పుడు, బుద్ధి కలిగినప్పుడు. తను లేచి తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి దగ్గరికి అంటే ఎందుకోసం వచ్చాడంటే, కేవలం ఆకలని కాదు, ఆయన ఆకలితో బాధపడుతూ అన్నాడు, కానీ క్షమాపణ కోసం తాను బయలుదేరి వచ్చాడు. వస్తానే నాన్న ఆకలి, అన్నం పెట్టినా, ఆకలితో ఉన్నానా అని అనలేదు. వస్తున్నాడు, తండ్రి కూడా చూస్తా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రే పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. స్నానం చేసి 8 దినాలు అయింది, ఎంత మురికే, ఎంత రోతో అయినా ముద్దు పెట్టుకుంటుంటే కుమారుడు ఏమంటున్నాడు, పరలోకానికి నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నీ కుమారుడు నడిపించుకుంటూ నేను యోగ్యుడిని కాను, కూలివాడుగా పెట్టుకున్నాను తండ్రి అని తండ్రి దగ్గర తన పాపం ఒప్పుకుంటూ తండ్రిని వేడుకుంటున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఏం చేశాడు, వెంటనే వాళ్ళ తండ్రి మనం చదువుకున్నప్పుడు 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విని దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. తండ్రిని క్షమాపణ కోరినాడు. తండ్రి హృదయం పగిలిపోయింది. అంతకు మునిపే తండ్రి హృదయంలో ప్రేమ ఉంది, ప్రేమతో హత్తుకున్నాడు. తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు తెమ్మన్నాడు, చెప్పులు దొరకమన్నాడు, ఉంగరం పెట్టమన్నాడు, విధి చేయమన్నాడు. సంతోషిస్తాం, తప్పిపోయి దొరికినాడు, చచ్చిపోయి బతికినాడు అని మాట్లాడినాడు. ఇది ఈ సందర్భం చెప్తుంటే, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఒక సంగతి నాకు గుర్తుకొచ్చింది. క్షమాపణ కోరిన దాన్ని బట్టి ఎంత మార్పు వస్తుందో తెలుసా? ఒకసారి ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. ఆయన ఎట్ట రక్షించబడ్డాడు అడిగినప్పుడు ఆయన పోలీస్ ఆఫీసరు, పోలీస్ అధికారి. తన బూట్లు బజార్లో చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర ఇచ్చి దీన్ని సరి చేసి పాలిష్ కొట్టి తీసుకురా ఇంటికి అన్నాడు. వాడు మరుసటి రోజు అంతా చక్కగా ఆ బూట్లు సిద్ధపరిచి తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్తానే తను వెంటనే అదే బూట్ తీసుకొని తనని ముఖం మీద కొట్టాడు. ఆ ఇంట్లోకి వస్తావు నువ్వు, గేట్ కడగదా ఉండాలా, ఎవరా నువ్వు లోపలికి వచ్చావు, చెప్పులు కుట్టేవాడా, చెడబడి తిట్టాడు. అప్పుడు ముక్కు దగ్గర గాయమైపోయి రక్తం కారింది. డబ్బులు ఈసిరి వాడు మొహం కొట్టి పోరా అన్నాడు. డబ్బులు ఎత్తుకొని గుడ్డతో ఆ రక్తం తుడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఈయన పోలీస్ ఆఫీసరు, ఇంకెక్కడ పోయి చెప్పుకుంటాడు? పోలీస్ స్టేషన్ చెప్తే ఈయన ఆఫీసర్ అయితే ఎవరు చెప్పుకుంటాడు? పేదోడు. దుఃఖంతో వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క పోలీస్ ఆఫీసరు ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో దేవుని వాక్యం విన్నాడు. ఎవరో చెప్పగా విన్నాడు. కాబట్టి అది వినిన తర్వాత మారు మనసు పొందాడు, పాపక్షమాపణ పొందాడు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా?
తన పాపాలని చూపించి ఒప్పుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇంకా ఒక పాపం నీకు అడ్డంగా ఉంది. ఏంటి ప్రభు చూపించంటే, ఆ రోజు బూడితో కూటిన సందర్భాన్ని దేవుడు చూపించాడు. పోయి వాడిని క్షమాపణ కోరన్నాడు. పోతాను ప్రభు అని చెప్పి ఆ చెన్నైలో ఇదంతా తిరిగినాడు. చెప్పులు కొట్టి ఆ యొక్క చోట్లోకి వెళ్ళి ప్రాంతమంతా తిరిగి వచ్చేసినాడు. విచారించినాడు. ఎట్టపోయినాడంటే వాడు బెంగళూరుకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయిపోయిందని. ప్రభు వాడు బెంగళూరుకి వెళ్ళిపోయినప్పుడు అంటే వెళ్ళాల్సిందే అని ప్రభు చెప్పడం జరిగింది. అప్పుడు బెంగళూరు బయలుదేరి ప్రభు నువ్వే చూపించు. వెళుతూ ఉన్నాడు. ఒక దగ్గర ఒక కర్రలు నాటుకొని గుడ్డ వాటి మీద అడ్డంగా పెట్టుకొని బూట్లు చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. పోయి చూసినాడంట. ముక్కు దగ్గర మచ్చ ఉంది, మానిపోయి ఉండదు. గమనించి పోయి పట్టుకున్నాడంట, కౌగిలించుకున్నాడంట. నేను ఆ రోజు నా చెన్నైలో నువ్వు నా షూ ఎత్తుకొని లోపలికి వచ్చావు కదా, అప్పుడు నేను కొట్టాను కదా. సార్ మీరా అవును నేనే. ఏం సార్ అంటే నన్ను క్షమించు. ఏసై నమ్ముకున్నాను, ఏసై చెప్పాడు పొమ్మని నీ దగ్గరికి, క్షమించు. సార్ మీరు పెద్దోళ్ళు, మీరేం సార్ అడిగేది? అయ్యో వద్దు సార్ అంటే ఏసై చెప్పాడు నేను అడగాలని, క్షమించు అని చెప్తే వెళ్తాను. క్షమించిన తర్వాత ఆ వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చేసి ఈయన మళ్ళా తిరిగి చెన్నైకి వచ్చేసాడు. తర్వాత 1-2 సంవత్సరాలు అయిన తర్వాత ఈయన బెంగళూరుకు ఒక పని మీద పోయాడు. పోయిన తర్వాత చర్చి కాడికి పోదామని ఆలోచిస్తే ఒక చర్చి దారిలో కనబడితే బయట పెద్ద మీటింగ్ పెట్టున్నారంట. ఆ మీటింగ్ కాడిపోయి కూర్చున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఈయన చెప్పులు కుట్టిన వ్యక్తి అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఆలోచించాడంట, ఏసై పంపించాడా ఈయన ఆఫీసులో నా దగ్గరకు వచ్చి నన్ను క్షమాపణ కోరినాడంటే ఆ ఏసై ఎలాంటి వాడు అని ఆలోచించి ఆ ఏసై నేను కూడా తెలుసుకోవాలా, ఆ ఏసై నాకు కావాలా అని ఒక చర్చి కాడికి పోయి తెలుసుకొని ఏసైను ఎరిగి నమ్ముకొని ఆ వృత్తి మానేసి సేవకు వచ్చేసినాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం వింటూ చాలా సంతోషించి తర్వాత ప్రార్థన అయిన తర్వాత తన దగ్గరకు పోయి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడంట. అది తిరిగిపోయాడంట. సార్ మీరా అంటే, సార్ కాదు, మన ఇద్దరము సహోదరులము యేసు ప్రభువులు. క్షమాపణ ఎంత పని చేసిందంటే ఒక వ్యక్తిని మార్చింది. మనము క్షమాపణ కోరటం చాలా అవసరం. మన ప్రక్కన ఉన్న వారికి, మనకు తెలిసిన వారికి, మనతో ఉన్నవారికి కొన్నిసార్లు వారికి విరోధమైన పనులు ఎన్నో చేస్తాం, వారి మనసు గాయపరుస్తాం. అయితే క్షమాపణ మాత్రం కోరం, వెట్టుగా ఉంటాం. నువ్వు ప్రభుబిడ్డ అయిన తర్వాత క్షమాపణ కోరటం నీ వంతు, క్షమించేది కూడా నీ వంతే. వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ నా ఇంటికి రానియను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను అన్న కఠినమైన మనసు కలిగి ఉంటాం. అది చాలా ప్రమాదకరం. బిల్లీ గ్రహాం గారు సులభంగా చిక్కులు పెట్టి 7 పాపాల గురించి చెప్పుకొచ్చాడు. ఆ 7 పాపాలు ఒక పుస్తక రూపంలో ఉంది. అవి మనం వినేవాళ్ళు ఆ పుస్తకం సంపాదించి చదివితే చాలా మంచిది. చిన్న పాపాలు సులభంగా చిక్కులు పెడతాయి. కనుక ప్రతి పాపము ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కొంతమంది మనుషుల దగ్గర ఒప్పుకుంటారు, దేవుని దగ్గర ఒప్పుకోరు. కొంతమంది దేవుని దగ్గర ఒప్పుకుంటారు, మనుషుల దగ్గర ఒప్పుకోరు. అలా కాదు, దేవుని దగ్గర ఒప్పుకోవాలా, తర్వాత మనుషుల దగ్గర ఒప్పుకోవాలా. ఈ అబ్బాయి, ఈ చిన్న కుమారుడు క్షమాపణ కోరిన అందుకోసం వచ్చాను నాయన. లేకపోతే తను ఇంకొక ఊరికి వెళ్ళిపోయాడు. ఎందుకులే వాళ్ళకి పోవటము, ఈ రూపంలో పోవటం. మురిగ్గా ఉన్నాడు, గుడలు మాసిపోయాడు, ఎంటుకలు పెరిగిపోయాడు. అయినా దేవుని ఆత్మ తన అంతరంగంలో కార్యం జరిగించింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ ముందున్న ఉపమానాల్లో ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం. కాబట్టి తాను మారు మనసు పొందాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు, తండ్రి క్షమించాడు, చేర్చుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు.
ఇప్పుడు ఈ ఉపమానము ఎవరు చెప్పాడంటే శాస్త్రులకు పరిశీలకు చెప్పాడు. మత్తయి సువార్త 3:5-6 ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. కాబట్టి యెరూషలేము వారు యోర్దాను నదీ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండేవారు అనేకులు వచ్చి పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకుంటున్నారు. మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ అతడు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను. అయితే ఈ శాస్త్రుల పరిశీలన వచ్చి పాపాలు ఒప్పుకోవటం లేదండి, మేము పాపం ఒప్పుకోం, మాలో ఏ పాపం లేదు, మాకు బాప్తిసం ఇవ్వంటే అప్పుడు అన్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, సర్ప సంతానమా అన్నాడు. కాబట్టి క్షమాపణ, ప్రతి ఒక్కరిని క్షమాపణ కోరటము నేర్చుకుందాం. మనము అనేక మందిని గాయపరుస్తాం, దుఃఖపరుస్తాం. క్షమాపణ కోరటము నీ వంతు, నా వంతు. క్షమాపణ కోరాలి. మన ఎడల ఎవరైనా తప్పు చేస్తుంటే అది క్షమించాలి. క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 86:5 నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. కృపాతిశయము గలవాడు అంటే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఇప్పుడు ఆ తండ్రి కొడుకు వచ్చినప్పుడు, ఏమిరా, ఎక్కడుండేవరా, ఆస్తి ఏం చేసేవరా, ఏంది నీ అవతారము, ఏంది నీ వేషము, తీసుకున్న డబ్బు ఏం చేసినావు, ఈయన్ని అడగల. ఆస్తి గురించి ఆలోచించాలా, ఆత్మల గురించి ఆలోచించాడు. ఈ ఆత్మ తిరిగి వచ్చింది, తప్పిపోయి దొరికింది, చచ్చిపోయి బతికింది ఈ ఆత్మ అని ఆయన గుర్తించాడు. దేవుడు కూడా మన విషయంలో అలాగనే ఉన్నాడు, అలాగనే ఉంటున్నాడు. యోనా గ్రంథం చూస్తే యోనాను నినివేకు పొమ్మంటే తర్షీషు పోవటం, దేవుడు తనని చేప ద్వారా నినివేకు తీసుకెళ్ళటం, అక్కడ ఒక దినమంతా దూరం ప్రయాణం చేసి సువార్త చెప్తే వాళ్ళందరూ ప్రభు మాటలు వినిన తర్వాత అందరూ వస్త్రాలు తీసేసి గోనెపట్ల కట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉండారంట. అప్పుడు దేవుడు పశ్చాత్తాపడి చేయవలసిన కీడు చేయక సంతాపడ్డాడంట. కాబట్టి తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు మరి సంతాపడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియమైన సోదరుడా, సోదరి, పశ్చాత్తాపడుతున్నావా? నీ పాపముల విషయం పశ్చాత్తాపడుతున్నావా? దేవుని క్షమాపణ కోరుతున్నావా? ఇతరులను ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనం క్షమిస్తున్నావా? ఇవి రెండు మనం నేర్చుకోవాలి జీవితంలో. క్షమించడం నేర్చుకోవాలా, క్షమాపణ కోరటం కూడా మనము నేర్చుకోవాలి. ఈ శాస్త్రుల్లో పరిశీలకు అది లేదు, వాళ్ళు ఆ విధంగా చేయరు. కాబట్టి వాళ్ళ గురించి ఏం చెప్పబడిందంటే లూకా సువార్త 7:30 పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. మారు మనసు పొంది బాప్తిసం పొందాల. మారు మనసు అంటే పాపములు ఒప్పుకోవటం, రిపెంటెన్స్. వీళ్ళు పాపాలు ఒప్పుకోకుండా బాప్తిసం పొందాలంటే దానికి ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి వీళ్ళు ఆయన ఇచ్చే బాప్తిసం మాకు వదిలేని చెప్పేసి వెళ్ళిపోయి దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారని వాళ్ళ గురించి చెప్పబడింది. అందుకోసమే ప్రభు ఏం చెప్పారంటే మత్తయి 21:31-32 యేసు సుంకరులను, వేశ్యలను,
యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి వాళ్ళకంటే ముందుగా సుంకరులను, పాపులను, వేశ్యలను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంట. వాళ్ళు శాస్త్రులయ్యి, పరిశీలయ్యి, వాక్యం బోధించి, వాక్యం తెలిసిన వాళ్ళు వాళ్ళ తర్వాతనే అటువంటి స్థాయికి వచ్చారు వాళ్ళు. నేను అటువంటి స్థాయిలో ఉండకూడదు. కాబట్టి దేవుని గురించి మనం తెలపాలి, అందరికీ తెలపాలి. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి తగిన జ్ఞానం కలుగుతుంది. దేవుని మాటలు విన్నప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది వాక్యం విన్నప్పుడు. కనుకనే రోమాపత్రికలో ఒక మాట రాయబడింది, 10వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించు వారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? కాబట్టి దేవుని మాటలు చెప్పటము, సువార్త చెప్పటం మన వంతు. మనం చెప్పలేకపోతే మన తరఫున ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు పంపించడం, వాళ్ళు సపోర్ట్ చేయటం నా వంతు. దేవుని సేవ ఎవరు చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో వాళ్ళని నువ్వు సపోర్ట్ చేయాలి. నిజంగా దేవుని సేవ ఎక్కడ జరుగుతుందో వాళ్ళు నువ్వు సపోర్ట్ చేయాలి. అలా చేసినప్పుడు వాళ్ళు చెప్పే వర్తమానాలు అనేక చోట్ల అనేక మంది వింటారు, రక్షణలోకి వస్తారు, పశ్చాత్తాపడతారు, దేవుని బిడ్డగా మారుతారు. ఒక పాపి పశ్చాత్తాపడితే పరలోకంలో సంతోషం. ఒక్క గొర్రె తప్పిపోతే 99 వాటిని విడిచిపెట్టి ఒకదాని కోసం వెతకడా చదువుకున్నాం. 10 నాణాలు పోతే 10 నాణాలు ఒక నాణ్యం తప్పిపోతే ఆ ఒక నాణ్యం కోసము ఆమె దీపం వెలిగించి ఇల్లు ఉడిచి వెతకదా? అలాగే ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. మరి 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు చదువుకుంటాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుతున్నాడు. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలి. కనుకనే మొదటి భాగంలో ఏం రాయబడింది? మొదటి వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. కాబట్టి ప్రార్థన చేసేది నీ వంతు, నా వంతు. ఎన్ని ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. స్కాట్లాండ్లో జాన్ నాక్స్ అనే దైవజనుడు స్కాట్లాండ్ కోసం ప్రార్థన చేశాడంట. కొన్ని దినాలు గడ్డివాములో చేరి ప్రార్థన చేసేవాడంట. దేవా, స్కాట్లాండ్ నాకు ఇవ్వు, లేదా నన్ను తీసుకో. స్కాట్లాండ్ నాకు ఇస్తే ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకో. ఇది ప్రార్థన. చివరకు పరిశుద్ధాత్మ నిపుదలతో తను లేచిపోయి వాళ్ళకి సువార్త చెప్తే ఈ చెప్పిన మాటలు విని అనేకులు రక్షణలోకి వచ్చారంట. ప్రియమైన సోదరుడా, సోదరి, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం కదా. కనుక ఎన్ని ఆత్మలను దేవుని దగ్గర తీసుకొస్తున్నావు, ఎన్ని ఆత్మలకు నువ్వు ప్రయాసపడుతున్నావు. శాస్త్రులకి పరిశీలకి ఇది అర్థం కాల. ఆయన పాపులతో సుంకరులతో ఎందుకు చేరినాడంటే వాళ్ళు వాక్యం వినేవాళ్ళు, లోబడేవాళ్ళు, వాళ్ళు పశ్చాత్తాపడేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి సువార్త అందించినాడు. వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళతో కలిసి భోంచేశాడు.
ఒకసారి ఆయన ఒకచోట వాక్యం చెప్తుంటే, అయ్యా మీ తల్లి మీ తమ్ముళ్ళు వచ్చి బయట ఉన్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, దేవుని చిత్తం జరిగించే వీళ్ళే నా తల్లి నా సహోదరులు అన్నారు. కనుక దేవుని మాట ప్రకారం పరిచయం చేసేవాళ్ళే ఆయన సహోదరులు, ఆయన సహోదరులు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. కనుక ఇది చాలా ప్రాముఖ్యం. ఎంతమంది అయితే నశించిపోతున్నారో వారందరి కొరకు నీవు నేను చేయాల్సిన పని ఏమిటి? ఆ ఆత్మలు రక్షించబడితే, వాళ్ళు పశ్చాత్తాపడితే, వాళ్ళు మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. రేపు నీకు అక్కడ బహుమానం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆత్మలను ప్రభు వైపు తీసుకొచ్చావు కాబట్టి ఆ బహుమానం నీకుంటుంది. ప్రియమైన నేస్తమా, ప్రియమైన సోదరుల సోదరి, ఈ బాధ్యత మనందరి మీద ఉంది. ప్రార్థించే బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత. ప్రకటించలేకపోతే ప్రకటించే వారిని సపోర్ట్ చేసి వాళ్ళని పంపించి ఆ పరిచయలో మనం కూడా పాలుభాగస్తులు కావాలని దేవుని వైపు తెలియపరుస్తుంది. ప్రభు చెప్పినట్టుగా మన జీవితాల్లో ఆయన అనేక ఆత్మలు సంపాదించి ప్రభు దగ్గరికి ధైర్యంగా వెళ్ళేటట్టు దేవుడు తన కృప ఈ మాట విని అలాగ చేయాలని ఆశ కలిగిన వారందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమె మేలులెన్న పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్న పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయము గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ. ప్రేమ 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 ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. మనం ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ శరీరాన్ని మా కొరకు అర్పించారు, మీ రక్తాన్ని మా కొరకు చిందించారు. వాడికి సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకోమన్నారు. ఇది మీ ఆజ్ఞ. రోజు పర్యంతం ఈ విధంగా చేయమన్నారు. ఈ సమయంలో యోగ్యంగా చేయనట్టు సహాయపడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు విరివబడిన నా శరీరం, దీన్ని మీరు పుచ్చుకొని తిండుని చెప్పాను. ఈ సందర్భంలో మనమందరం కూడా మన చేతిలో ఉన్న
రొట్టెను పుచ్చుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు ఇలాగ చూడని చెప్పాను. మన చేతిలో ఉన్నటువంటి మనమందరం కూడా ద్రాక్షారసాన్ని పుచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ వాక్యానికి ఎంత శక్తి ఉంది తండ్రి. మా అంతరంగంలో ఉండే దాగిన ప్రతి పాపాన్ని బయటికి తీసుకురావడానికి ఆయన మీ వాక్యానికి ఆ శక్తి ఉంది. మేమైతే పాపం ఒప్పుకోవాలంటే మేము ఇష్టపడం, మేము పాపులమని చెప్పుకోవడానికి ఇష్టపడం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాలోకి వచ్చినప్పుడు మేము పాపులమని మేము గుర్తిరిగి నీకు విరోధంగా తప్పు చేసినామని తండ్రి గుర్తిరిగి పశ్చాత్తపడే కృప మీరు మాకు దయచేస్తున్నారు. అవును తండ్రి, పాపములను దాచిపెట్టేవాడు వరిద్రుడు అని మీరు సెలవిచ్చారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందని సెలవిచ్చావు కదా. కనుక ప్రతి బిడ్డ నిన్ను ఎరిగి నీ సువార్త విని పాపములు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది మీ రాజ్యంలో చేరినట్టు సహాయం చేయండి తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోవటం మీ చిత్తం కాదు, మనుషులందరూ రక్షించబడాలని మీరు ఆశిస్తుండగా అట్టి ఆలోచన ఆశ మా అందరికీ దయచేసి మీ పక్షంగా మేము పనిచేయడానికి మనం సిద్ధపరచండి. అనేకుల కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రియ ప్రభువా, ఆత్మీయ సోమవార్తల నుంచి మనం తప్పించండి. ప్రార్థించుట ప్రాముఖ్యమైన అదొక పని అని మేము గుర్తిరగడానికి సహాయం చేయండి. మీరు ప్రతి రాత్రి ప్రార్థించారు, ఏ రాత్రి ప్రార్థన లేకుండా మీరు ఉండలేదు. కనుక మేము కూడా అలాగ ప్రార్థించే మనసు మాకు దయచేయండి. ప్రార్థించి అనేక ఆత్మలు సంపాదించి మీ రాజ్యంలో మేము ప్రవేశించినట్టు మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం విన్న వారిని అందరినీ ఆశ్రయించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. పాడైపోయిన ప్రతి బిడ్డను తండ్రి, మీకు దూరమైన ప్రతి బిడ్డను దర్శించమని, వెలిగించమని, మళ్ళా మీ కుమారులుగా కుమార్తెలుగా చేయమని మనం చేస్తున్నాం. ప్రియ ప్రభువా, మీ వాక్యం సమృద్ధిగా ప్రతి ఒక్కరిలో కార్యం చేయనట్లు సహాయం చేయమని మీ బలిష్టమైన చేతులు కబజెప్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు సదా తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.